దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితీయోపదేశ కాండము 39వ వచనాన్ని ధ్యానిద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలము విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపచేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. దేవుడు మనల్ని, దేవుని బిడ్డలారా, తోకగా కాదు కానీ తలగా ఉంచువాడై ఉన్నాడని మనం మర్చిపోకూడదు. చాలాసార్లు నా జీవితంలో దేవుని దీవెన, ఆశీర్వాదం పొందలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడంను అనుసరించి నడిచిన యెడల దేవుడు ఈ విధంగా ఆశీర్వదించునని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ యొక్క పశువుల విషయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. భూమి పంట విషయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు మేలు కలుగునట్లు దేవుడు వర్ధిల్ల చేయునని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి పని ఏ విధంగా యోసేపు జీవితంలో దేవుడు ఆశీర్వదించిండో, యోసేపు ద్వారా దేవుడు అనేకులను దీవించిండో, ఆయన చేసిన ప్రతి పని వర్ధలింప చేసిన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవుని ఆశీర్వాదం కలగాలి అంటే మనం ఆయన ఆజ్ఞకు లోబడి మనం నడవాలి. ఆయనకు సంతోషకరంగా, ఆయనకు ఇష్టానుసారంగా, ఆయనతో కలిసి మనం నడిచినప్పుడు దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.